ఓం శ్రీ గణేశాయ నమ, శ్రీ సరస్వతి నమ, శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమ. 2025 కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంది ఇప్పుడు మనం తెలుసుకుందాం. పునరసు నక్షత్రం 4వ పాదం అంటే మీ పేరులో హి అనే అక్షరం మొదటి అక్షరంగా గలవారైతే, తర్వాత పుష్యమి నక్షత్రం 1, 2, 3 పాదముల్లో జన్మించిన వారికి అంటే మీ పేరులో హూ, హే, హో, డా అనే అక్షరాలు మొదటగా గలవారికి, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదంలో జన్మించిన వారికి, డి, డు, డేడో అనే అక్షరాలు మీ పేరులో మొదటగా గలవారికి ఈ కర్కాటక రాశి యొక్క ఫలితాలన్నీ కూడా వర్తిస్తాయి. మార్చి 30వ తేదీ శని కుంభంలో నుంచి మీనంలోకి సంచరిస్తున్నాడు. అంటే కర్కాటక రాశి వారికి అష్టమ శని దోషం నుంచి బయటపడ్డారు. అంటే భాగ్య శని సంచారం మొదలైంది. అయితే 9వ స్థానంలో శని యోగించడం వల్ల వీరికి చాలా బాగుంటుంది. అంటే రాహు 7వ స్థానంలోకి మారుతున్నాడు ఇక్కడ. అలాగే సప్తమ రాహు దోషం వీరికి ఉంది. ఎవరికి? కర్కాటక రాశి వారికి. అలాగే కొత్త కొత్త పరిచయాలు అవుతుంటాయి వీరికి. అయితే స్త్రీలకి కొత్త పురుషులతోటి పరిచయాలు అవుతుంటాయి, పురుషులకి కొత్త స్త్రీలతోటి పరిచయాలు అవుతుంది. అలా అని చెప్పేసి పరిచయాలు అయ్యారు కదా అని మీ రహస్యాలన్నీ వాళ్ళకి చెప్పడం వల్ల మీరు ఇబ్బందులు పడిపోతారు. అంటే బాగా దెబ్బతినిపోతారు. వీరు చెప్పిన వారికి, వారు చెప్పిన వీరికి రహస్యాలన్నీ బయట పెట్టుకుంటే ఏమవుతుంది? దెబ్బతినిపోతారు. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి, ఆచితూచి మాట్లాడండి. అయితే జన్మంలో కేతువు సంచరించడం వల్ల కొంత దోషం ఉంది కాబట్టి దాని నుంచి బయటపడాలంటే మనం ఏం చేయాలి? గణపతిని పూజ చేసుకోండి. గణపతిని పూజ చేసుకోవడం వల్ల ఈ కేతు దోషం నుంచి బయటపడటం జరుగుతుంది. అనుకోకుండా కొన్ని ప్రమాదాలు ఏర్పడతాయి కేతువు వల్ల. అనారోగ్య సమస్యలు కూడా ఏర్పడతాయి. అనారోగ్య సమస్యల నుంచి బయటపడటానికి సరైన సమయానికి ఆహారాన్ని తీసుకోవాలి. ప్రమాదాల నుంచి బయటపడటానికి వేగాన్ని తగ్గించుకోవాలి. సరి అయిన మంచి సమయంలో బయలుదేరాలి. అలాగే మే 15వ తేదీ నుంచి గురుబలం తగ్గుతుంది వీరికి. 15 లోపు గురుబలం బాగుంది కాబట్టి ఏ పని చేసుకున్నా మీకు విజయాన్ని సాధిస్తారు, 4 డబ్బులు కూడా వస్తాయి. ఆ తరువాత అధికమైనటువంటి ఖర్చులు ఏర్పడతాయి. వ్యయంలో ఉండడం వల్ల కొంత ఇబ్బందులు, అంటే ఆర్థికపరమైనటువంటి సమస్యలతో సతమతం అయిపోతారు. అంటే కొంచెం ఆర్థిక పరంగా ఇబ్బందులు వస్తే ప్రతి మనిషి సతమతం అయిపోతారు. కాబట్టి ముందుగా జాగ్రత్తగా ఉండండి. అయితే బంధుమిత్రులను కలుసుకుంటారు, వారందరితో కలిసి శుభకార్యాల్లో పాలు పంచుకుంటూ ఉంటారు. అలాగే సరి అయిన సమయానికి సమయోచితంగా మీ తెలివితేటలు ఉపయోగించి ముందుకు సాగండి. అలా చేయడం వల్ల మీరు అనుకున్న పనులన్నీ కూడా విజయవంతంగా ముందుకు సాగుతాయి. గవర్నమెంట్ ఉద్యోగస్తులకి మే 15వ తేదీ లోపల మీకు ప్రమోషన్స్ వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. అంటే మీకు ప్రమోషన్స్ వచ్చేటువంటి సూచనలన్నీ కూడా మే 15 లోపలే వస్తాయి. ఇంక్రిమెంట్స్ రావాలంటే అవి కూడా వచ్చేటువంటి సూచనలన్నీ కూడా ఉన్నాయి. విద్యార్థులకు బాగా కష్టపడితే కానీ మంచి ర్యాంకులు రావు. అలాగనే బాగా కష్టపడితే కానీ మీరు విజయాన్ని సాధించలేరు. సంతానపరంగా చాలా బాగుంటుంది. అలాగే మీరు ఎప్పటి నుంచో సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కూడా సంతాన యోగం కలిగేటువంటి సూచనలు ఉన్నాయి ఈ సంవత్సరం. విలువైన వస్తువులు, సెల్ ఫోన్లు కానీ, ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ, బంగారపు ఆభరణాలు కానీ చాలా జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. అంటే విలువైన వస్తువులు చేజారిపోతాయి. విలువైన వస్తువులు చేజారిపోయేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి అశ్రద్ధగా ఉండకండి, జాగ్రత్తగా ఉండండి. అలాగే ప్రమాదాల్లో కూడా చాలా వేగాన్ని తగ్గించుకోండి. మీకు తెలియకుండానే వేరే వాళ్ళు వచ్చి మిమ్మల్ని కొట్టడం వల్ల కూడా మీకు ప్రమాదం సంభవించవచ్చు. మీరు జాగ్రత్తగా ఉన్నప్పటికీ అప్రమత్తంగా ఉండండి. అలాగే వ్యాపారస్తులకు వ్యాపారాల్లో మంచి లాభాలు వస్తాయి. అలాగే భాగస్వాములతో కలిసి వ్యాపారాలు పెట్టాలి అనుకుంటారు. ఆ భాగస్వాములు వ్యాపారం వల్ల కూడా మీకు మంచి లాభాలు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ రాశి వారికి. నిరుద్యోగులకు కష్టపడితే కానీ మీరు అనుకున్న ఉద్యోగాన్ని సాధించలేరు. ఎందుకంటే ఎక్కువ కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. మీరు ఉద్యోగంలో ముందుకు వెళ్ళాలి, మంచి జీతం ఉన్నటువంటి ఉద్యోగాన్ని సంపాదించాలన్నటువంటి మీ కోరిక నెరవేర్చుకోవాలి అనుకుంటే కాంపిటీషన్స్కి గట్టిగా కృషి చేయాలి. అలాగే ప్రతి ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నప్పుడు ఉద్యోగం రాలేదని నిరుత్సాహపడవద్దు. గట్టిగా ప్రయత్నం చేసుకోండి, దానికన్నా మంచి ఉద్యోగం వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే సినిమా రంగంలో ఉన్నవారికి చాలా బాగుంటుంది. సమయోచితంగా
డైరెక్టర్ల దగ్గర కానీ, కెమెరామెన్ల దగ్గర కానీ, ఆర్టిస్టుల దగ్గర కానీ ప్రవర్తించుకోండి. మంచి మంచి అవకాశాలు వస్తాయి. మీరు ఎప్పటి నుంచో ఏదో కోరుకుంటుంటారు, ఆ కోరికలన్నీ కూడా నెరవేర్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఎప్పటి నుంచో రావాల్సినటువంటి డబ్బులు, అంటే ఆగిపోయిన డబ్బులన్నీ కూడా మీకు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. టీవీ, సినిమా రంగంలో ఇంకా ఉన్నవారికి కూడా మంచి మంచి ఫలితాలు వస్తాయి. అలాగనే ఒక గుర్తింపు, ఒక అవార్డు వచ్చేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి కూడా కొద్దిగా గట్టిగా ట్రై చేసుకోండి. స్త్రీలకి మంచి ఉద్యోగాలు వచ్చేటువంటి యోగం కూడా కనిపిస్తుంది. వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా కొంచెం జాగ్రత్తగా చేసుకుంటే తప్పకుండా మంచి అధిక దిగుబడి వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే మహిళా సమాజం వాళ్ళు కానీ, మహిళా మండలి వాళ్ళకి కానీ మంచి గుర్తింపు, అంటే సంఘంలో మంచి గుర్తింపు, రాజకీయ పరంగా కూడా మంచి గుర్తింపు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే రాజకీయ నాయకులకి వెన్నుపోటు పొడిచే వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి వారిని జాగ్రత్తగా గుర్తించుకొని ఎవరిని ఎంతలో ఉంచాలో, ఎవరికి ఏమి చెప్పాలో, ఏమి చెప్పకూడదో ఆలోచించుకొని మాట్లాడండి. అలాగే మీ రహస్యాలన్నీ కూడా మీ చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరికి కూడా తెలియకుండా మీలోనే దాచుకోండి. ఏది చేసినప్పటికీ జాగ్రత్తగా చేయడం వల్ల మీరు రాజకీయ రంగంలో కూడా ఇంకొక మెట్టు పైకి ఎదగలుగుతారు. కొంత అధికారులుగా మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోగలుగుతారు. సమాజానికి ఏం చేయాలి మన వంతుగా అనేటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకోగలుగుతారు. ప్రజల్లో మనసును దోచుకోగలుగుతారు. మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే ఇంకా ఇంకా ఎదగాలి అనుకునే వారికి విష్ణు సహస్రనామాన్ని విన్నా పర్వాలేదు, విష్ణు సహస్రనామం చదవగలిగితే ఇంకా మంచిది. అలాగనే గణపతిని గరికతోటి పూజించండి. గణపతికి ఇష్టమైనటువంటి చెరుకు గడల్ని స్వామివారికి సమర్పించండి. అలాగే గురుబలాన్ని బాగా పొందడం కోసం దత్తాత్రేయ స్వామికి నానబెట్టిన శనగలన్నీ కూడా ఒక దండగా చేసి స్వామివారికి వేయండి. ఇంకా ఈ శనికి, తర్వాత గురువుకి, రాహు, కేతులకి సంబంధించిన ఆయిల్సే కాకుండా నవగ్రహాలకు సంబంధించినటువంటి ఆయిల్స్ అన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి. మీరు ఆ ఆయిల్స్ రాసుకోవడం వల్ల మంచి ఫలితాన్ని పొందగలుగుతారు. మీరు ఇంజెక్షన్ చేస్తే ఎంత ఫాస్ట్గా పనిచేస్తుందో మీ ఈ యొక్క గ్రహాలకు సంబంధించినటువంటి ఆయిల్స్ అంత ఫాస్ట్గా పనిచేస్తాయి. మీరు యొక్క ఆ రిజల్ట్ తీసుకుని 10 మందికి మీరే చెప్పగలుగుతారు. మీరు ఆనందంగా, ఉత్సాహంగా ఉండగలుగుతారు. సర్వే జనా సుఖినో భవంతు.